పెరుగంతా మనము వాడుకున్న తర్వాత ఈ ప్యాకెట్లు మనం వేస్ట్‌గా పడేస్తూ ఉంటాం కదండీ! ఇందులో ఎంతో కొంత పెరుగైతే మిగులుతూ ఉంటుంది కదండీ! అలా వేస్ట్‌గా పడేయకుండా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి. ఇలాంటివి ఇత్తడి బిందెలు కానివ్వండి, రాగి బిందెలు కానివ్వండి, లేదంటే పూజ ఐటెమ్స్ అవైనా కూడా మనము ఈ విధంగా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చనమాట. నేనైతే ఇక్కడ రాగి బిందెనైతే క్లీన్ చేసి చూపిస్తాను చూడండి. ఈ పెరుగు ప్యాకెట్‌ని ఈ విధంగా కట్ చేసుకొని ఇందులో కొద్దిగా పెరుగైతే ఉంది కదండీ! ఈ ప్యాకెట్ తోటి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రుద్దుకోవాలన్నమాట. మీరింకా ఇందులో కావాలి అంటే కొంచెం చింతపండు, ఉప్పును వేసుకొనైనా కూడా రుద్దుకోవచ్చు. మనమేం ఎక్కువ కష్టపడి ఏం రుద్దనవసరం లేదండి. ఊరికే అలా రుద్దేసుకున్నామనుకోండి, మనకి మరకలు, జిడ్డి, బ్లాక్‌గా అయిపోయినదంతా కూడా చాలా నీట్‌గా క్లీన్ అయిపోతుంది. ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి. నేను ఈ ప్యాకెట్ తోటి ఊరికే అలా రుద్దుతూ ఉన్నాను అంతే అండి. ఇటు సైడ్ అయితే బ్లాక్‌గా ఉంది. మనం రుద్దిన సైడ్ అయితే చూడండి ఎంత చక్కగా మనకి కలర్ అయితే చేంజ్ అయిందో. పెద్ద పెద్ద ఇత్తడి బిందులు, రాగి బిందులు ఉంటాయి కదండీ! అలాంటివి మనం చేత్తో రుద్ది రుద్ది మనకి చేతిలో నొప్పి పెట్టేస్తూ ఉంటాయన్నమాట. అలా కాకుండా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మరకలు, జిడ్డి, బ్లాక్ అయిపోయింది కదండీ! అది కూడా మనకి చక్కగా క్లీన్ అయిపోయిందనమాట. ఇప్పుడైతే మీ ముందే వాష్ చేసి కూడా చూపిస్తాను చూడండి. ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో. ఫస్ట్‌గా చూపించినప్పుడు ఈ బిందె అయితే ఎంత బ్లాక్‌గా ఉన్నిందో కదండీ! ఇప్పుడైతే చూడండి క్లీన్ చేసుకున్న తర్వాత ఎంత బాగా మనకి షైనింగ్‌గా వచ్చిందో. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇందులో మీరింకా కావాలి అంటే కొద్దిగా చింతపండు, కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకొనైనా కూడా క్లీన్ చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.